పెట్టి మావిగన్ తో ముందుకి 29లో గెలుస్తానని చెబుతున్నాడు. మరి దీన్ని ఎలా స్వాగతిస్తారా జనం? రివర్స్ ఇది ఎలాగంటానండి ఫస్ట్ ఏదో తెంగరోడు మాట్లాడినట్టు ఒక ప్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడాడు జగన్ గారు. ఏమని? మావిగన్ అని. అదేదో సరదాగా ఏదో అమరావతి అనే గొప్ప రాజధానిని వెటకారం చేయాలి, దాని స్థాయి తగ్గించాలి, దాని విలువ తగ్గించాలన్న ఉద్దేశంతో ఏదో వాగుడు. విజయవాడ నుంచి వీ తీసుకోండి, మచిలీపట్నం నుంచి మా తీసుకోండి, లేకపోతే గున్ను తీసుకోండి అని అన్నాడు. తర్వాత దాని మీద ఎంత సన్నాసి ట్రోల్స్ గురయ్యాడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయినా సరే గొర్రెలు కషాయాన్నే నమ్ముతాయి అన్నట్టుగా గొర్రెలు కషాయాన్నే నమ్ముతాయండి. ఇటువంటి వాడిని నమ్మారంటే కనుక నిజంగా ఆడు గొర్రెలే, ఇంక మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. అటువంటిది అసలు అమరావతినే రాజధానిగా అని అందరూ మెచ్చుకొని ప్రస్తావిస్తే కేంద్రంతో సహా దానికి ఒక చట్టబద్ధత నెలకొల్పితే వీళ్ళు ఎందుకు వ్యతిరేకించాలి? ఒకవేళ అమరావతి గొప్ప రాజధాని ఒప్పుకోవడానికి వీళ్ళు అభ్యంతరం ఏంటో నాకు అర్థం కావట్లే. నిజంగా అమరావతి గొప్ప రాజధాని కదా, మనం చేసుకుందాం కదా అని అనుకుంటే తప్పేంటండి? అది అర్థం కాదు. వీడికి ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతో తలపెట్టిన ఏ కార్యక్రమం కూడా జగన్ గారికి నచ్చదు. దాన్ని సర్వనాశనం చేయాలి. లేకపోతే అది ఫస్ట్ మనం ఏదో ఒక బిల్డింగ్ కూల్చేసాడు, అది కూల్చాల్సిన అవసరం ఏంటో తెలియదు. ఏదైనా సరే సర్వనాశనం చేసి 5 ఏళ్లలో అటు పోలవరం ప్రాజెక్టు నాశనం, రాజధాని నాశనం, ఉద్యోగాల నాశనం, వ్యవస్థల నాశనం, లేకపోతే ఫ్యాక్టరీల నాశనం, కంపెనీల నాశనం, మొత్తాన్ని సర్వనాశనం చేసి వదిలేస్తాడు. ఇంకేదైనా గొప్పగా చెప్పుకుంటున్నారు ఆ కోడిగుడ్డు అమర్నాథ్ గారు. ఆడెవడో అప్పడాలు ఒడియాలు కంపెనీలు ఫ్యాక్టరీలు తెచ్చాడంట. ఆడిని ఏ చెప్పుతో కొడితే ఆడికి బుద్ధి వస్తుందో అర్థం కాదండి. బఫూన్ గాడు మాట్లాడినట్టు మాట్లాడతాడు. బఫూన్ గాడే ఆడిని చూస్తే మాట్లాడే మాటలు చూస్తే ఆడ అప్పడాలు ఒడియాలు ఫ్రాంచైజీలు తెచ్చిస్తాడట. కానీ ఒక్క అప్పడం కంపెనీ చూడలేదు. పోని ఒకవేళ అదే సన్నాసు బతుకులరా ఎదవల్లారా అని పోనీ అప్పడాల కంపెనీలు ఎక్కడ ఏడ్చినాయా అని చూద్దామన్నా లేవు. పోనీ ఏదో చేపలు ఇది పెట్టేశారన్నారు. అది ఏదో నేను ఒక్కచోట చూసాను, ఒక 600 తీసి పడదొబ్బారు. ఏదో అది కూడా పెద్ద కంపెనీలుగా చెప్పేసుకుని ఆ బతుకుతున్నారంటే నిజంగా వాళ్ళని ఏమనాలో అర్థం కాదు. పోనీ ఈ మావిగన్ విషయానికి వస్తే మళ్ళీ ఎంతో ఎటకారం అన్నమాట. మచిలీపట్నం నుంచి మా తీసుకో, గుంటూరు నుంచి గూ తీసుకో, విజయవాడ నుంచి వీ తీసుకో, ఏంటది ఎటకారం? ఈ మూడిట్లు ఎక్కడ ఎడతావురా అని అంటే మూడిట్లు ఎక్కడో చోట ఏడవాలి కదా. ఆ ప్రాంతం ఏంటి? ఆ మూడిట్లని మావిగన్ అంటే అలాగ గుంటూరు ఏమొద్ది, విజయవాడ ఏమొద్ది, లేకపోతే మచిలీపట్నం ఏమొద్ది. అది పోనీ అది కాసేపు పక్కన పెడితే అసలు అమరావతినే రాజధాని అని అందరూ అంటుంటే నీకు అభ్యంతరం ఏంటి? నువ్వు మనిషివా కాదా? ఇప్పుడు సపోజు నువ్వు చేసిన కొన్ని పనుల్ని ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది. అటువంటిప్పుడు ఈ ఎదవ పనులు మనకెంతగానే వదిలేసారా? లేదు. ఇంకా కొన్ని సర్వేరాళ్ళ విషయం పక్కనెట్టినా సరే కొన్ని సంస్కరణల పనులు కూడా ఏదో అంతమానం మనం మారిస్తే కుదరదు అనేసి అదే వ్యవస్థ అన్నంతా బాగానే ఉంది. జగన్ గారి మీద పెడుతున్నారు. కానీ ఆ రోజు 3 రాజధానులు అన్న రోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది, అక్కడ గుంటూరు విజయవాడ రియల్ ఎస్టేట్ మొత్తం పతనమైంది. ఈ రోజు మావిగన్ ఒక్క క్షణం మాట మధ్యాహ్నం 2ంటికి అన్నాడు, ఈవినింగ్ 4:30 కల్లా డిఫరెన్స్ మినిమం 50 లక్షలు కనపడుతుంది రియల్ ఎస్టేట్. ఎందుకని అంటారు? ఎందుకని రియల్ ఎస్టేట్ లో అంత మార్పు? రాజకీయ నాయకులు కుట్రే అంటారా? ఇది ఎటు తీసుకోవచ్చు దీన్ని? ఇది కొంత రాజకీయ నాయకులు కుట్ర ఉంటుందండి, సోషల్ మీడియాలో ఇచ్చే హైప్ ఉంటుంది, అన్ని రకాలుగానే ఉంటుంది. కానీ ఏంటంటే నేను ఒక తెలుగువాడిగా పుట్టినప్పుడు మనకి ఆంధ్రుల రాజధాని అమరావతి అని చెప్పినప్పుడు అమరావతి అంటే అందులో అతనన్న మావిగన్తో పాటు ఇంకా చాలా ఉన్నాయి. మావిగన్ను అంటే అతను అనుకున్న మంగళగిరి, గుంటూరు, విజయవాడతో కలిపి అమరావతి, ఇంకా లేకపోతే చుట్టుపక్కల చాలా పట్టణాలు కలిపితే అమరావతి. ఆ విషయం వాడికి తెలియక ఏడుతున్నాడేమో తెలియదు. కానీ ఈయన అమరావతి అన్నాడు. ఈయన అమరావతి అనేది ఈయన ప్రత్యేకంగా అనుకున్నది కాదు, దానికోసం ఎంతో ప్రణాళిక ఉంది. మావిగన్ అన్న దానికి ఏదో నోటి దోలకొద్ది అన్న మాటలు తప్ప దానికి ఒక ప్రణాళిక లేదు. అక్కడ ఏం చేయాలో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. 2029లో నేను వచ్చేస్తానంటాడు. 29లో వచ్చేసి ఏం చేస్తావు? అసలు 29లో నిన్నెవడన్నాడు? 29లో నువ్వు వచ్చేసేలాగుంటే కనుక 150 సీట్ల నుంచి 11 సీట్లకి రావు నువ్వు. అది తెలుసుకుంటే చాలు. నువ్వు నిజంగా అంత ఎలగబెట్టేసిన ప్రభుత్వాన్ని నువ్వు చేసేస్తే కనీసం లేదంటే 150 సీట్ల నుంచి 102 లేకపోతే 100 సీట్లన్నా వచ్చింది నీకు. నువ్వు ఎంత సన్నాసంగా పరిపాలించే ఉండటానికే ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పే 151 నుంచి 11. అంటే కనీసం ప్రతిపక్ష హోదా అనే దాన్ని నువ్వు ఎంత ఎటకారం చేసావో అది మర్చిపోకూడదు. జగన్ గారు ప్రతిపక్ష హోదా అంటే 23 నుంచి మేము ఒక 5 లాగేసుకున్నాం అనుకో, ప్రతిపక్ష హోదా లేకుండా పోతాడు అని ఎద్దేవా చేసి ఎటకారం చేసి ఇప్పుడు ప్రతిపక్ష హోదాకు సగం కూడా లేకుండా పోయాడు. అంటే ఎవరినైనా ఒకళ్ళని టార్గెట్ చేసి అందాం అనుకుంటే కనుక అంతకంటే పెద్ద సన్నాసి అయిపోవటం జగన్ గారికి ఫస్ట్ నుంచి వచ్చిందండి. ఇప్పుడు 3 రాజధానులు ఏదో మొదలెట్టు. ఫస్ట్ ఏంటన్నాడు? 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు కర్నూలు రకరకాల ఏదో అన్నాడు. తర్వాత వైజాగ్ని
స్థావరం చేసుకుని రుషికొండను గోకేసి అక్కడ ఒక పెద్ద రాజబంగ్లా లాంటిది కట్టేసుకుని మొత్తం అందులో 30 ఏళ్ళ పాటు మనమే కొనసాగించేస్తాం, మనమే ముఖ్యమంత్రి అనుకుని ఆడెవడో చెప్పిన మాటలో నమ్మి ఆడు స్థలాలు రాయించుకు దొబ్బాడు, కానీ ఈడు 5 సంవత్సరాల్లోనే పోయాడు. అలాగా స్వామి దయానంద సరస్వతి ఎవడో మరి విశాఖ శారదాపీఠం ఆయన జగన్ బాబు నువ్వు 30 ఏళ్ళు అయిపోతావు అన్నాడు. ఎక్కించి గాలి కొట్టి విశాఖలో కొన్ని స్థలాలు రాయించుకు దొబ్బాడు ఆయన. వీడికి ఉన్నది కూడా చేసుకున్నది కూడా లేకుండా పోయి 5 ఏళ్లలోనే 150 నుంచి 11 సీట్లకి వచ్చేసి రకరకాలన్నమాట సర్వనాశనం అండి. ఇప్పుడు ప్రతి చోట కూడా ఒక వైసీపీ కార్యాలయం కట్టుకోవడం తప్ప అతను 5 ఏళ్లలో చేసింది ఎంత నాశనం అంటే ఉద్యోగాల గురించి కానీ, పిల్లల భవిష్యత్తు గురించి కానీ, లేకపోతే నిరుద్యోగుల గురించి కానీ అతను ఒక్కసారి కూడా ఆలోచించింది లేదు. సరే ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఈ 3 రాజధానులు వదిలేసేసాడు. ఇప్పుడు మావి కనుక వచ్చాడు. అవునండి. మరి అక్కడున్న అమరావతి గాని చుట్టూ ఉన్న 2 జిల్లా వాళ్ళు గాని దీన్ని స్వాగతిస్తారంటారా, మళ్ళీ వ్యతిరేకంగానే నవ్వుకుంటారంటారా? స్వాగతించడం అంటేనండి ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. ఎలాగంటే అతని మతస్థులు, అతనికి ఊడిగం చేసే గొర్రెల్లాంటి కులస్తులు వాళ్ళు మాత్రం స్వాగతించక తప్పదు. వాళ్ళకు కూడా అమరావతి అంటే గొప్ప రాజధాని అన్న సంగతి తెలుసు. కానీ ఒక ఎదవని తోకట్టుకుని వేలాడేటప్పుడు తోక వదిలేస్తే మళ్ళీ వాళ్ళకి వచ్చే పేటీఎం డబ్బులో లేకపోతే ఏయో రావు కదా. అందుకోసమైనా సరే అతను అన్నది అనాలి, వెనకాల తానా అంటే తందాన అనాలి. ఇప్పుడు గుర్రం గుడ్డిది ఏదో అయితే వెనకాల ఇదంటాం కదా, గుడ్డిది జైలు పడినట్టు వ్యవహారం ఎలాగుంటుందో వీళ్ళ వ్యవహారం కూడా అలాగే ఉంటుంది. ఒక మంచిది తెలుసుకోలేకుండా వీడు మనవడు, మన మతస్థుడు అంటే మన మతానికి ఈడు కొమ్ము కాస్తున్నాడు, మన మతస్థుని ఈడే పోషిస్తున్నాడు, మన కులాలకి ఈడే రక్షకుడు అని ఫీల్ అయిపోయే కొంతమంది గొర్రెలు ఏంటంటే ఆడు చెప్పిందే వేదం కింద ఫీల్ అయ్యేవాళ్ళు ఒక 10-20% ఉన్నారు. కానీ ఆ 20% వల్ల ఎంతో దేశం అంతా గొప్పగా చూసి అమరావతి రాజధాని కదపటం ఎవడి వల్ల కాదు. ఈ జగన్ లాంటి వాళ్ళు ఇంకో 10 మంది వచ్చినా సరే దాన్ని ఏమీ చేయలేరు. దాన్ని ఏమన్నా చేస్తే ఎక్కడ ఉంటాడో అది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం. 12 సంవత్సరాల నుంచి బెయిల్లో ఉన్నవాడు, 17 నెలలు జైల్లో ఉన్నవాడు, నేను అంతకంటే ఏం చెప్పాలండి? మళ్ళీ బొక్కలో పోతాడు, అంతకంటే ఏం కాదు.